అలానే విశేషరావు. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న మహిళ పేరు రూపారెడ్డి, 52 సంవత్సరాలు. ఈవిడ్ని హత్య చేశారు. ఎక్కడ చేశారు? సమీపంలోనే ఒక సిఐ, 2 ఎస్ఐలు ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రూపారెడ్డిని హత్య చేశారు. ఆ హత్యకు సంబంధించినటువంటి క్లూస్ లభిస్తాయని చెప్పి పోలీసులు అన్వేషిస్తుంటే ఒక్క క్లూ కూడా లభించలేదు. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ సీసీ కెమెరాల్లో కూడా ఎలాంటి అనుమానాలు, ఎలాంటి క్లూ లేకుండా పక్కాగా మర్డర్ చేసి వెళ్ళిపోయారు. మరి దీన్ని సుఫారీ మర్డర్ అందామా, రెక్కి నిర్వహించి మరీ మర్డర్ చేశారని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. 1 గంట వ్యవధిలో ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు. ఆవిడ శరీరం మీద ఉన్నటువంటి కత్తిపోట్లో లెక్కించి ఆ కత్తిపోట్లో లోతు అది కూడా గమనించిన తర్వాత ఎవరు ఏ టీం అయి ఉండొచ్చు, సుఫారీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చి ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏంటంటే, ఇక్కడ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి అనేటువంటి మండల కేంద్రం ఉంది. ఈ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నాగార్జున గ్రామర్ స్కూల్ అనేటువంటి స్కూల్కి ఈవిడ ప్రిన్సిపల్, గత కొంతకాలంగా ప్రిన్సిపల్. ఈవిడ భర్త రాజేందర్ రెడ్డి, అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. కుమారుడు అభినయ్ రెడ్డి, అతను ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. వీళ్ళకి ఈ కొండమల్లేపల్లి అనే మండల కేంద్రంలోనే జేబీ కాలనీ అని ఒకటి ఉంది. ఆ కాలనీలో హౌస్ ఉంది. ఆ హౌస్లో నివసిస్తూ ఉంటారు. కుమారుడు హైదరాబాద్లో ఉంటాడు, గుర్రంగూడలో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్లో ఉంటూ అతను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తూ ఉంటారు. సెలవులు వచ్చినప్పుడు నల్గొండ నుంచి గుర్రంగూడకు వస్తారు. గుర్రంగూడకు వచ్చి గుర్రంగూడలో వాళ్ళు 1 రోజు 2 రోజులు సెలవులను బట్టి ఉంటూ ఉంటారు. అలా శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు గుర్రంగూడ ఇంట్లో ఉన్నారు. అయితే రూపారెడ్డి మాత్రమే మంగళవారం ఉదయం ఆమె కొండమల్లేపల్లికి వెళ్ళారు. భర్త రాజేంద్ర రెడ్డి మాత్రం హైదరాబాద్లో ఉండిపోయాడు. కుమారుడు ఇక్కడే ఉన్నారు. రూపారెడ్డి మాత్రమే కొండమల్లేపల్లికి మంగళవారం ఉదయం వెళ్ళారు. ఆ తర్వాత ఆమె ఇంటి దగ్గర నుంచి స్కూలుకు వెళ్ళారు. స్కూల్లో కూడా పనిచేస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెల్లవారి అంటే బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజేందర్ రెడ్డి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆవిడ ఫోను లిఫ్ట్ చేయట్లేదు. ఎంతకి లిఫ్ట్ చేయకపోతే ఆ ఇంటి పైన రెంట్కుంటున్నటువంటి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇలా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం జరిగిందో చూడమని చెప్తే ఆ పైన ఉండేటువంటి వాళ్ళు కిందకు వచ్చి తలుపు పెద్దగా తట్టినప్పటికీ రెస్పాండ్ లేదు. దాంతో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే ఇంటి వెనక వైపుకి వెళ్ళి చూశారు. ఇంటి వెనక వైపు డోర్లు తీసుంటే ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తే రక్తపు మడుగులో పడి ఉంది రూపారెడ్డి. కత్తి పోట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉంది. అంటే బుధవారం ఉదయం తెలిసింది సమాచారం, ఆవిడ చనిపోయింది, మర్డర్ అయ్యింది అని. వెంటనే పోలీసులకి స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఎంటర్ అయ్యారు. క్లూస్ టీం యథాతథంగా క్లూస్ టీం వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, చెక్ చేసేసారు. కానీ ఒక్క క్లూ కూడా లభించలా. సహజంగా పోలీసులకి ఈ మధ్యకాలంలో ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఎలా? మొబైల్స్, సీసీ కెమెరాలు ఇలాంటి వాటితోటి ఇమీడియట్గా ఆ డేటాని రిట్రీవ్ చేసేసి ఖచ్చితంగా ఆ సంఘటన వెనక ఎవరున్నారనేది ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు. కానీ ఈ సంఘటనలో ప్రత్యేకించి సీసీ కెమెరాలు ఉన్న చోట అటువైపు వెళ్లకుండా సీసీ కెమెరాలు లేని వైపు నుంచి వెళ్ళి ఈ మర్డర్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇది పక్కాగా సుఫారీ గ్యాంగ్ అయి ఉంటారు అనేది ఒక అనుమానం పోలీసులకి. పైగా ప్రొఫెషనల్స్ అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఎందుకు ఆ కత్తిపోట్లు వాళ్ళు సీసీ కెమెరాలకు కూడా అందకుండా, సీసీ కెమెరాలో కూడా ఎలాంటి క్లూ లభించకుండా జాగ్రత్త తీసుకొని వెళ్ళారు అని అంటే ఇది పక్కాగా ప్లాన్డ్గా జరిగినటువంటి మర్డరు అనేటువంటి
ఒక అభిప్రాయానికి పోలీసులు వస్తున్నారు, ఆ దిశగా విచారిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు బయటికి రావాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటి, రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి మంగళవారం ఆవిడతోటి ఎందుకు రాలేదు, హైదరాబాద్లో ఎందుకు ఉండిపోయాడు, ఈ కోణం నుంచి ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే రూపారెడ్డి ఆ మొబైల్ సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, అలాగే పైన ఉండేటువంటి వాళ్ళు, పైన రెంట్కు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకుంటున్నారు. ఈ పోలీసులు ఈ మిస్టరీగా మారినటువంటి ఈ మర్డర్లో ఉన్నటువంటి అసలు వ్యవహారం ఏంటనేది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక స్కూల్ ప్రిన్సిపాల్, ఆ ప్రిన్సిపల్ మర్డర్ జరిగిందంటే బలమైనటువంటి కారణం ఖచ్చితంగా ఏదో ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి పోలీసులు వస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ యాంగిల్లోనా, లేదంటే స్కూల్ యాంగిల్లోనా, లేదా ఇతరతర కారణాలు ఉన్నాయా? ఈ కోణం నుంచి పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి క్లూ పోలీసులకైతే లభించలేదు. అక్కడ జరిగినటువంటి ఆ హత్య తాలూకు ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో, హత్య చేసినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు అసలు ఈ మర్డర్ ఎవరు చేసుంటారు అనే దాని మీద పోలీసులు వీలున్నంత వరకు తొందరగా ఈ కేసును ఛేదించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంఘటన స్థలానికి ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈవిడ నివాసం ఉండేటువంటి దగ్గరలోనే సిఐ అలాగే 2 ఎస్ఐలు ఉంటారని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. సమీప ప్రాంతంలో, అదే జేబీ కాలనీలో. మరి అక్కడ జేబీ కాలనీలో సమీపంలో 2 ఎస్ఐలు ఒక సిఐ ఉంటున్నారంటే ఖచ్చితంగా పోలీసులు వస్తూ పోతూ ఉంటారు. సెక్యూరిటీ కూడా బాగానే ఎక్కువగా ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ ప్లేస్లో వీళ్ళు వచ్చి రాధికారెడ్డిని హత్య చేశారని అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి పోలీసులు వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం అవసరం, రూపారెడ్డిని సంపాదించినటువంటి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అంటే, ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్సన్ వెనక ఉండాలి. ఆ ఎక్స్పర్సన్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆ ఎవరు అనేది తేలదు. బట్ సంఘటన చూస్తే మాత్రం ప్రాథమికంగా ఇది సుఫారీ అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ప్రాథమికంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఇది సుఫారీనా, లేదంటే ఎవరైనా బంధువులు చేసిన పైన, లేదంటే దోచుకోకపోవడానికి వస్తే జరిగినటువంటి సంఘటన అనేది తేలాల్సి ఉంది. పోలీసులు మాత్రం మంగళవారం 7:30, 8:30 మధ్యలో ఈ 1 అవర్ గ్యాప్లో ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7:30 to 8:30, అంటే నైట్ బిట్వీన్ 7:30 to 8:30 ఈ 1 అవర్లో జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ టైంలో జరిగితే పైన ఉండేటువంటి వాళ్ళకి అలికిడి ఉంటుంది, కానీ అలికిడి లేదు. కానీ పోలీసులు మాత్రం ఆ 1 అవర్లో జరిగి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సంఘటన టోటల్ నల్గొండ జిల్లానే ఒక రకంగా కలవర పెడుతుంది. కారణం ఏంటంటే ఈ నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ చాలామందికి సుపరిచయం. ఆ కారణం చేత ఈ మర్డరు ఎవరు చేసుంటారు అనే దాని మీద అందరికీ క్యూరియాసిటీ ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరున్నారో తెలిసే అవకాశం ఉంది. ఆ ఎక్స్పర్సన్ ఎవరు చేయించుంటారు అనే దాని మీద పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి మీకు కనుక ఈ మర్డర్కు సంబంధించినటువంటి వివరాలు ఏదన్నా తెలిసి ఉంటే ట్రోల్ చేయొచ్చు. ఆ ట్రోల్లో మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ.